వైసీపీ హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని కూటమి అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు తెలిపారు. తిరుమలలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి 15 ఏళ్లుగా కూరగాయలు పంపటం అభినందనీయమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, నాగు, వెంకట అప్పారావు నేతృత్వంలో 13 టన్నుల కూరగాయలను పంపారు. మొగల్రాజుపురంలోని బోండా ఉమా కార్యాలయం వద్ద టీటీడీ కూరగాయల రథానికి ఎమ్మెల్యే బోండా ఉమా పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కూరగాయల రథాన్ని జెండా ఊపి తిరుమలకు సాగనంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు సారథ్యంలో కూరగాయలు పంపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నిత్యం వేలాది మంది భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు టీటీడీకి విజయవాడ నుంచి నాణ్యమైన కూరగాయలు అందజేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని బోండా ఉమా ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, ఎమ్మెల్యే బోండా ఉమా మనవరాలు నైసా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల నిత్యాన్నదాన పథకానికి 13 టన్నుల కూరగాయలను పంపామన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం చల్లగా ఉండాలని స్వామిని కోరుకున్నామన్నారు. తిరుమలకు కూరగాయలు పంపే స్వర్గీయ మండవ కుటుంబరావు మరణాంతరం ఆయన అనుచరులు నాగు తదితరులు స్వామివారి అన్న ప్రసాదానికి కూరగాయలు పంపించడం అభినందనీయమన్నారు. వెంకట అప్పారావు మాట్లాడుతూ, స్వామివారికి 2వ విడత కూరగాయలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి నిత్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులందరూ కూడా అనేక కానుకలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కాపాడే విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయటం వల్ల హిందువులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి నిత్యం అనేక కోట్ల రూపాయల కానుకలు స్వామివారికి వస్తున్న తరుణంలో సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయడం జరుగుతూ ఉంటుంది. రోజుకి 70-80 వేల మంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ రాత్రి భోజనం కానీ స్వామివారి ప్రసాదంగా అందించబడుద్ది. దానికి విజయవాడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి కూరగాయలు, టీటీడీకి కూరగాయలని ఇక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్లో కొని భక్తులందరూ పంపించడం జరుగుద్ది. ఇవాళ మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, అప్పారావు, నాగు మరి వీళ్ళందరూ కూడా 13 టన్నుల కూరగాయలని తీసుకొని స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ లారీ క్షేమంగా అక్కడ చేరి కొండ మీదకి వెళ్ళి స్వామివారికి భక్తులకు ఇచ్చే ప్రసాదంలో ఈ కూరగాయలని వంటలు చేసి వాడతారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా వీళ్ళని అభినందిస్తూ ఉన్నా. స్వామివారికి పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ కుటుంబాలకి అంతే కలిసి వస్తుంది. మేము అనేకసార్లు, నేను బోర్డు మెంబర్గా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా స్వామివారికి సేవల్లో పాల్గొన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశ్వర. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పెద్ద తిరుపతికి 13 టన్నుల కూరగాయలు మరి ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు నాగు గత 16 సంవత్సరాల నుంచి కూరగాయలు పంపిస్తూ ఉంటారు. మండవ జానకి రామయ్య గారి మండవ కుటుంబరావు గారి జ్ఞాపకార్థం ఆయన అభినందనలతో ఈ కూరగాయలు పంపించడం అనేది ప్రారంభించడం జరిగింది 16 సంవత్సరాల క్రితం. మరి మండవ కుటుంబరావు గారు కాలం చెందినా కానీ ఆ బాధ్యత తీసుకొని నాగు మా సోదరుడు చాలా పవిత్రంగా వీటిని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పంపించడం అనేది
అభినందించాల్సిన విషయం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి బోండా ఓమేశ్వర గారు, మా ప్రీతమ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండా ఓమేశ్వర గారు ఇంటి దగ్గర నుంచి బోండా ఓమేశ్వర గారి మనవరాలు నైషా పేరు మీద ఈరోజు 13 టన్నుల కూరగాయలు నేను కానీ, మా సోదరుడు అప్పారావు గారు కానీ, నాగు, మేమందరం కూడా కలిసి ఈ మరి తిరుపతిలో నిత్యాన్నదానంలో ఈ కూరగాయలను వాడే విధంగా మరి భక్తులందరూ రోజుకి సుమారుగా 1,00,000 మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకుంటారు, భోజనాలు చేస్తారు. కాబట్టి మరి ఆ భోజనాల్లో ఈ కూరగాయలు వాడతారు. కాబట్టి అది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా శాసనసభ్యులు బోండా ఓమేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు జెండా ఊపి ఈ కూరగాయలను పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులు టీం టీడీపీ సభ్యులందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా డివిజన్ అధ్యక్షుడు చింతా దుర్గారావు, కోటి, మరి అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కూరగాయలు పంపించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మంచి తాజా కూరగాయల్ని 13 టన్నుల తాజా కూరగాయల్ని పంపించడం జరుగుతుంది. మరి మా బోండా ఉమా గారి కుటుంబం బాగుండాలని, మరి వాళ్ళ మనవరాలు నైషా మంచి భవిష్యత్తు ఉండాలని, అంతా మంచి జరగాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఉమా గారు కానీ, సుజాత గారు కానీ, సిద్ధు కానీ, తేజాబాబు కానీ వీళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఈ కుటుంబానికి ఉండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి ఫ్యామిలీ కాబట్టి 10 మందికి వీళ్ళు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. కాబట్టి వీళ్ళ ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబానికి ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు లారీ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. మండవ కుటుంబరావు గారి పేరు మీద నాగు గారు ఇలా ప్రతి నెల స్వామివారికి కూరగాయలు ఇస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు మా అందరికి ఉండాలని నేను ఇది ఇవ్వటం రెండోసారి పాల్గొంటాం ఈ కార్యక్రమంలో. మా కార్పొరేటర్ బాలా గారు, మా ఎమ్మెల్యే ఉమాన్న గారికి, మా నాగు గారికి అందరికీ భగవంతుడు మా కుటుంబం అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం హర్షణీయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతాఫుల్లా అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ బిల్లును పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకోవాలని చూసిందని, రాష్ట్రానికి చెందినటువంటి 11 రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు తెలిపితే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ మాత్రం బిల్లుకు వ్యతిరేకత తెలిపిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంపై ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ ముస్లిం మైనార్టీలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతాఫుల్లా మాట్లాడుతూ అమరావతి సార్వజనీన రాజధాని అని, అమరావతి కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక కులానికో పరిమితమైనది కాదన్నారు. అన్ని మతాలు, కులాలు మరియు వర్గాలకు చెందిన రాజధాని అని చెప్పారు. అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయటం హర్షణీయమన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్ పాస్ అవటం పట్ల రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. పార్లమెంట్లో ఈ బిల్లుకు దేశవ్యాప్తంగా 11 రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందన్నారు. రాష్ట్రానికి చెందినటువంటి 11 రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు తెలిపితే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ మాత్రం బిల్లుకు వ్యతిరేకత తెలిపిందని విమర్శించారు. రాజధాని అమరావతి అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన రాజధాని అమరావతి అని మేము ముందే చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్ధత తీసుకొని వచ్చే బిల్లు పాస్ అవ్వగానే ఇక్కడ మన కేసినేని శివనాథ్ చిన్ని గారి క్యాంప్ కార్యాలయం వద్ద ఇంతమంది ముస్లింలు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారంటే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అమరావతి అంటే ఒక ప్రాంతానికో కులానికో చెందిన రాజధాని కాదు. ఇది అన్ని మతాలకు చెందిన రాజధాని, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు చెందిన రాజధాని అని ఈ రోజు ఈ నిదర్శనం ఈ ప్రోగ్రాం. అలాగే అమరావతి ఎప్పుడైతే రాజధానిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రకటించి అమరావతిని అభివృద్ధి చేస్తున్న దశలో మళ్ళా మన ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ అమరావతిని శ్మశానం అని చేసి నిజంగానే శ్మశానం చేశాడు. అమరావతిని చెరువు అన్నాడు. అమరావతి దేనికి పనికిరాదు, ఇది కృష్ణానదిలో మునిగిపోద్ది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బలాదురైపోయి, ఇవన్నీ అబద్ధాలని తేలిపోయి ప్రజలు
మాకు ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు మధ్యలో ఉన్న ప్రదేశమే రాజధాని కావాలని కోరుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ అమరావతిను వేగవంతం చేయడం జరిగింది. అదే కోవలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సైకో ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నాడో చూసి ఈ రాజధానిని చట్టబద్ధత తీసుకొని రావాలని ప్రజలు కోరుకున్నారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు భావించి అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి అలాగే నిన్న పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. పార్లమెంట్ లో బిల్ పెట్టినప్పుడు 11 పార్టీలు అమరావతికి మద్దతు పలికినాయి. ఆ పార్టీలు 11 పార్టీలు మన ఆంధ్ర రాష్ట్ర పార్టీలు కావు. దేశంలో ఉన్న 11 పార్టీలు మద్దతు పలికితే జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు పలక జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్ లో మేము ఈ బిల్ కి వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ SKPVV హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా సంస్థ SKPVV డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ను విద్యా సంవత్సరం 2026-27 నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య చెప్పారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. CBSE కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ డోకుపర్తి సుజాత మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే వివిధ నైపుణ్యాల్లో తీర్చిదిద్దేందుకు స్కిల్ ల్యాబ్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇన్ఛార్జ్ సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రిన్సిపల్ పి శ్యామల మాట్లాడుతూ ఆర్ట్స్, స్పోర్ట్స్ రంగాల్లో ప్రత్యేక ట్రైనర్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 21వ శతాబ్ద పౌరుడిగా విద్యార్థులు ఎదిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోల్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ జక్కంపొడి ఏరియాలో ఒక సువిశాలమైన ప్రాంగణం, ఇది మొత్తం 6.5 ఎకరాలు సార్. ఈ 6.5 ఎకరాల్లో ఒక్కొక్క ఫ్లోర్ 38,000 చదరపు అడుగులతో 7 ఫ్లోర్లకు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా 2 ఫ్లోర్లు కట్టాము. దీని భవిష్యత్తులో దీన్ని ఇంకొక 5 ఫ్లోర్లు పెంచి 7 ఫ్లోర్లకు తీసుకెళ్తాము. సుమారుగా 4,500 నుంచి 5,000 మంది విద్యార్థులకి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కానీ ఇతరత్ర ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని ఎడ్యుకేషన్తో పాటుగా వాడిని ఒక మంచి కుర్రాడిగా తీర్చిదిద్దటం, వాళ్ళని భవిష్యత్తుకి ఇక్కడే పునాదులు వేసి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిజం చేస్తూ ఒక మంచి విద్యా సంస్థగా ఇంటర్నేషనల్ స్థాయిలో నడపాలనే ఉద్దేశం. ఫీజుల గురించి మాకు ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ స్టార్ట్ చేయడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటూ వచ్చాం, కానీ కొత్తగా వేరే ప్లేస్లో అంటూ ఇదే ఫస్ట్ టైం పెట్టడం. కాబట్టి దీన్ని మేమందరం కూడా మా ఊహలకు తగ్గట్టుగా, మా ఆలోచనలకు తగ్గట్టుగా సొసైటీకి మరికొంత చెరువుగా ఉండాలన్న ఉద్దేశంతో 6.5 ఎకరాల్లో సుమారుగా 70,000 అడుగుల్లో ఈ స్కూలు, కాలేజీ ప్రారంభించడం జరుగుతోంది. ఇక్కడ LKG, ప్రీ స్కూల్ కాడి నుంచి 7th క్లాస్ దాకా, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ స్కూల్లో చెప్తాం మేము. దానికి సంబంధించిన పిల్లలకి ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఇవన్నీ కూడా డాక్టర్ శ్యామల గారు ఇందులో బాగా ఎక్స్పర్టు. ఆ మేడము గైడెన్స్లో ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. So this is a CBSE curriculum school where dedicated to focus the child skills along with the education. For this ZZ generation, we need to cultivate both the morals, emotional feelings and job satisfaction and also family living. We are concentrating all the present problems what we're facing by the society when our kids are going as a products of SKPV institutions to face the challenges wherever they were. Our wings were spreading day by day to these many institutions
Around 14,000 to 15 children were coming the product of SKPV, where they were hoisting the flag in different skills and arts. So our aim is to blend the curriculum along with the skill on hand education, where child-centric method with highly qualified teachers, ventilated classrooms, where we are going to build skills along with the technology. When it comes to the curriculum, along with the CBSE textbooks, we are going to introduce skill labs. హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది ఒక అష్టమ సంతానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు 8వ సంతానంలా ఎలా ఆవిర్భావం జరిగిన తర్వాత ఏ రకంగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేసి మహాభారతం భాగవతం ఇవన్నీ జరిగిన అంత ఆవిర్భావం జరిగిందో అదే రకంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ కూడా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా టాప్ మోస్ట్గా నిలవాలని చెప్పేసి ఈ అష్టమ గర్భమైన ఈ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది అంతా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అకాడమిక్స్ పరంగా కానీ నైతిక విలువలు కానీ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని అందించడానికి ఈ స్కూల్లో రూపకల్పన చేస్తున్నారు. మెయిన్గా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ 100+ సంవత్సరాలు పైనే స్థాపించి అయింది ఈ సంస్థ అనేది. దాంట్లో ఇటువంటి సంస్థ అనేది స్టార్ట్ చేయటం పిల్లవాడికి అన్ని రకాలుగా అభివృద్ధి అవకాశాలు డెవలప్మెంట్ అనేది అందించడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. విజయవాడ 1 టౌన్లో ఎస్కేపీవి హిందూ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్గా ఉంది. రెండోది కేబిఎన్ కాలేజీ, ఒక పెద్ద కాలేజీ, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజీ, 2వ సంస్థ. అలాగే మూడవది మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో నడుస్తూ ఉంది. అలాగే 4వది ఎస్ఆర్ఎస్వి బీఈడి కాలేజ్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. అట్లాగే 5వది వచ్చేసి పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజ్, నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి చిట్టూరు హై స్కూల్ మనకి గాంధీనగర్ ఏరియాలో సిబిఎస్ఈ ప్యాటర్న్లో మరి 2 టౌన్ ఏరియాలో నెంబర్ 1 స్కూల్గా మరి పేరుంది. అది విద్యా సౌకర్యాలు కల్పిస్తూ దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కేబిఎన్ షైన్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. రానున్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినం పురస్కరించుకొని శిలువ మరణం ద్వారా పునరుద్ధరణైన యేసుక్రీస్తును స్వాగతిస్తూ ఈ నెల 4వ తేదీ ఉదయం 5:30 గంటలకు విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ ను ప్రపంచ శాంతి కోసం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు విజయవాడ కథోలిక్ పీఠం మోన్సిన్యోర్ సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణకర్తలు రేవ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. బెన్ సర్కిల్ సమీపంలోని ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కథీడ్రల్ ప్రాంగణంలో ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ కథోలిక్ పీఠం మెన్సినోరియర్ సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణకర్తలు రేవ్ ఫాదర్ మువ్వల్ ప్రసాద్ మాట్లాడుతూ శిలువ ప్రాణత్యాగం చేసి మానవాళికి విమోచన రక్షణ కలిగించారని, మరణాన్ని జయించి పునరుత్థానుడైన యేసుక్రీస్తును స్మరించుకుంటూ గత 15 సంవత్సరాలుగా విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ లీగల్ చైర్మన్ రేవ్ రాజశేఖర్ చాట్ల, ఏపీ పాస్టర్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రేవ్ బందెల దయానందం, గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పాస్టర్ సల్లూరి జయకుమార్, రేవ్ సిహెచ్ డేవిడ్ బెన్రమ్ వివరిస్తూ 4వ తేదీ ఉదయం 5:30 గంటలకు పటమట నిర్మలా కాన్వెంట్ దగ్గర సెయింట్ పాల్స్ కథీడ్రల్ నుండి రన్ ఫర్ జీసస్ ర్యాలీ ప్రారంభమై పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్, రెడ్ సర్కిల్ మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర సెయింట్ పాల్స్ బసిలికా చర్చ్ ప్రాంగణం వరకు కొనసాగుతుందన్నారు. ఏపీలోని వివిధ క్రైస్తవ సంఘాల బిషప్లు, స్టేట్ లీడర్స్ హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం రన్ ఫర్ జీసస్ పాస్టర్ టీ-షర్ట్స్, టోపీలను మెనిన్యూసర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, స్వర్ణదీప్క ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు, పాస్టర్ సల్లూరి జయకుమార్, రేవ్ చాట్ల రాజశేఖర్, రేవ్ బందెల దయానందం, రేవ్ డేవిడ్ బెన్హమ్, రేవ్ బేతపూడి రవికాంత్ తదితరులు ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్స్ ఇందుపల్లి కరుణానిధి, శీలం ప్రవీణ్, సల్లూరి జయకుమార్, మాజీ మేయర్ సిరిపురపు గ్రిటన్, భూతలపాటి ఫిలోమెన్, బెల్లంకొండ శివాజీరాజు, జేవి అరుణ్ కుమార్, బి రవికాంత్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మహాపట్టణంలో ఉండే అన్ని డినామినేషన్స్, అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి యేసు కొరకు పరిగెడదామనేటువంటి కార్యక్రమాన్ని
ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి ఈ యొక్క సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ అన్ని సంఘాలను క్రోడీకరించి క్రైస్తవులందరము కూడా ఒకే మాట ఒకే బాట అనేటువంటి నినాదంతో అందరినీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఫాదర్ మౌల ప్రసాద్ అయ్య గారికి, అలాగే తోటి వారికి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. బైబిల్ అంటే ప్రత్యక్షపరచడం, దానిలో 5 సత్యాలు ఉన్నాయి. 5 సత్యాలు చారిత్రాత్మకమైనవి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించటం, రెండవదిగా మరణించటం, మూడవదిగా పునరుద్ధానుడిగా తిరిగి లేవటం, నాలుగవదిగా అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళటం, ఐదవదిగా మరలా రావటం. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సత్యాలు పొందుపరచడం జరిగింది. క్రైస్తవ సంఘాలు అన్నిటి తరఫున తెలుగు సమాజానికి గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ రక్షణ కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన ఈ లోకంలో దేవత్వాన్ని మనుషులందరికీ కనబరిచి పవిత్ర లేఖనాలు ఆయన గురించి చెప్పిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చి మానవుల యొక్క ప్రాణ పాప విమోచన క్రయధనం కొరకు తన రక్తాన్ని ప్రభు చిందించాడు. అది రేపు గుడ్ ఫ్రైడేగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రభువు ఇచ్చినటువంటి ఆ రక్షణను మానవులందరికీ కూడా తెలియజేయటానికి శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేటువంటి ఆ గొప్ప శుభవార్తను పట్టణ ప్రజలకు, యావత్ ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి ఆ భారము ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి 4వ తారీఖు శనివారము ఉదయము 5:30 గంటలకు ఆర్సీఎం సెయింట్ పాల్స్ చర్చ్ స్టెల్లా కాలేజ్ ఈ ప్రాంగణం దగ్గర నుండి ప్రారంభించి రన్ ఫర్ జీసస్ అనేటువంటి పునరుద్ధాన పరుగును మేము చేపడుతున్నాం. లేఖనాలను ఎంతో ఘనంగా వివరించినటువంటి భక్తుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తు పునరుత్థానుడు కాకపోతే మేము ప్రకటించిన విశ్వాసమంతా కూడా వ్యర్థమవుతుంది. సమాధి మీద క్రీస్తు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందువలన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించాలి, క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అందరికీ తెలిసినట్లుగా గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు, క్రీస్తు శిలువ మీద మరణించినటువంటి రోజు అది. కానీ చాలామంది ఆయన తిరిగి పునరుత్థానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి సందర్భంలో మేము మరణించినటువంటి క్రీస్తు తిరిగి పునరుత్థానుడయ్యాడు, మహిమాన్వితమైనటువంటి శరీరంతో తండ్రి మహిమను అందరికీ కూడా చూపించాడు, దానికి సాక్షులుగా ఉండాలని కూడా చెప్పాడు. ఆయన మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో, ఆరోహణమైనటువంటి సమయంలో ఒక మాట చెప్తాడు శిష్యులకు, మీరు లోకమంతటా కూడా వెళ్ళి తండ్రి కుమార ఆత్మదేవుని నామములో అందరినీ నా బిడ్డలుగా చేయమని చెప్తాడు. అది ఈ రన్ ఫర్ జీసస్లో ప్రధానమైనటువంటి కార్యము, కర్తవ్యము, కార్యక్రమము. అందరికీ శుభవార్తను ప్రకటించాలి. అందరూ క్రైస్తవులు అవ్వాల్సినటువంటి అవకాశం ఉందో లేదో కానీ అందరికీ కూడా ఈ శుభవార్త దేవుడు ప్రేమిస్తున్నాడు. మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేతలపై ఉద్రిక్తత నెలకొంది. 6వ వార్డులో జరిగిన కూల్చివేతపై బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. సీఐతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా మరో గృహాన్ని పోలీసులు కూల్చివేయడం ఆగ్రహానికి దారితీసింది. బాధితులను బలవంతంగా తరలించడంతో పరిస్థితి ఉద్రిక్తకంగా మారింది.
మర్యాద చేస్తా. మీకు మర్యాద మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే కానీ ఏం సార్ అది ఎవరు చెప్పారు? నువ్వు చూపించుకో ఓటు కడతాను. నేను మిమ్మల్ని ఆపలేదు. గవర్నమెంట్ నీ పని మా గవర్నమెంట్ నీకేంటి? మరి అంత ఇట్లాంటి వింత విడ్డూరాలు నేను ఎక్కడా చూడలేదు. 10 గ్రామాలు తిరిగి టీడీపీ గెలవాలి, జనసేన గెలవాలని 10 గ్రామాలు తిరిగి ఓట్లేసి గెలిపించాం మేము. ఇవాళ నా భర్తను కోల్పోయింది కూడా రవీంద్ర గారి గురించే వాళ్ళ నా భర్తను కోల్పోయాను నేను. ఇవాళ ఆయన లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా కక్షపూరిత చర్య చేయటం తప్ప ఏమీ లేదు. వీళ్ళందరూ ఇల్లు పోగొట్టేశారు. ఇప్పుడు నా ఊరు ప్రజలు అడుగుతున్నారు నన్ను, ఏమ్మా మరి ఆ రోజు రవీంద్ర గారి గురించి నువ్వు ఇంటింటికి తిరిగి గెలిపించేదాకా ఓట్లు వేయించావు కదా, ఇవాళ మాకు పరిష్కారం ఏంటి? మరి మా ఇల్లు పడేశారుగా, నువ్వేం చెబుతావు అని అడుగుతున్నారు. దీనికి రవీంద్ర గారే ఈ పాపం అంతా కట్టుకుంటారు. వీళ్ళు ఉసురు తగిలి వాళ్ళు ఎంత బాధలు పడి ఎన్ని నాశనం అయిపోతారన్నది వాళ్ళకే తెలియాలి. మాట్లాడమ్మా. నిన్న సగం కొట్టేశారండి. సగం కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దాన్ని ఏమంటారు, అంతరాత్మ శాంతించలే, నిద్ర పడతలేదు. వాళ్ళకి ఏంటంటే నేల మట్టం చేసి నాకు అప్పచెప్పాలన్నారు అంతే. ఇప్పుడు ఊరూరు తిరిగి మనం అంతా చెప్పిన తర్వాత ప్రజల్లో ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుతాం? రేపు పొద్దున టీడీపీకి ఓటేయమంటే ఏ మొహం పెట్టి అడుగుతారు? చొప్పించి కొడతారు అడిగితే. ఇక దీన్ని బట్టి ఏం జరిగిందంటే ఈ రవీంద్ర అనేది ఇక నామకార్థి. ఈసారి రవీంద్ర అనేవాళ్ళు రారు. టీడీపీ గవర్నమెంట్ లేదు. వాళ్ళు ఈయన చేసిన అన్యాయానికి జనాలు ఎంత ఏడుస్తున్నారు అన్నది తెలిసింది. ఒకటే చెప్తున్నా నేను, మాకు ఇప్పుడు న్యాయం చేస్తారా చేయండి, లేదు అంటే ఇక్కడే ఉంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.